ఈరోజు జమ్లమడుగు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం కుటుంబాభిమానులకు, దేవుడి కుటుంబాభిమానులకు, జన సైనికులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, దాదాపు తెలుగుదేశం పార్టీలో నేను బాధ్యత తీసుకొని నవంబర్ 26వ తేదీ 2021న నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. ఆ రోజు బాధ్యత తీసుకునే రోజు నుంచి నేను క్రమశిక్షణగా పార్టీకి కట్టుబడి ప్రతి ఒక్క కార్యక్రమం, ప్రతి ఒక్క కార్యకర్తను, నాయకులను ఉత్తేజపరుస్తూ జమ్లమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా 2024లో ఎగిరేయాలనే ఒక దృఢ సంకల్పంతోనే పనిచేయడం జరిగింది. నేను బాధ్యత తీసుకునే రోజు ఇక్కడ రాష్ట్రంలో, మరి ముఖ్యంగా జమ్లమడుగులో ఏ విధంగా అధికార పార్టీ నాయకులు రాక్షస పాలన సాగిస్తున్నారో మనందరికీ తెలిసిన విషయమే. అభివృద్ధి లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న అధికార పార్టీ నాయకులు. కాబట్టి ఆ పరిస్థితులలో గతంలో ఉన్న నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే గుల్లగుంట కుటుంబం అనేది అటువంటి వ్యక్తి పార్టీని విడిచిపెట్టిపోయిన తర్వాత ఇక్కడ ఎవరు జెండా మోసే పరిస్థితి లేనప్పుడు నన్ను వెన్నుదట్టి ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కృతజ్ఞతగా నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే దేవుడి కుటుంబం రాజకీయాలు కొత్త ఏం కాదు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మేము ఆ రోజు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉన్న వైసీపీతో ఉన్న మా కుటుంబం ఎప్పుడు అభివృద్ధికి కాంక్షించి పనిచేసిందని ఈ సభాముఖంగా గర్వంగా చెబుతున్నాను. అట్లనే ఇది ఆషామాషి విషయం కాదు. రెండో జనరేషన్ రాజకీయాల్లో ఉండి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడున్న ఖర్చులు, ఇప్పుడున్న ప్రెజర్లతో రాజకీయంలో ముందుకు పోవాలంటే చాలా ఇబ్బందికైన పరిస్థితి. కానీ నేను ఏ రోజైతే నిర్ణయం తీసుకున్నానో, ఏ రోజైతే సంకల్పం అనుకున్నానో జమ్లమడుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపియాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఎమ్మెల్యేని మనం గద్దె దించాలంటే నేను బాధ్యత తీసుకోవాలా, తీసుకుంటేనే జమ్లమడుగు నియోజకవర్గం అభివృద్ధి పదంలోకి తీసుకొని పోగలననే సంకల్పం తర్వాతనే నేను ఈ బాధ్యత తీసుకున్నాను. దానికి అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ తెలుగుదేశంలో ఏ విధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అరాచక పాలన రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఇక్కడ క్యాడర్ కూడా నిరుత్సాహంతో ఉంది. కానీ నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించిన తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేసుకుంటా వచ్చినాను. నా జర్నీ 2021 నవంబర్ 26న మొదలైనప్పుడు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా, చంద్రబాబు నాయుడు గారి సతీమణిని భువనేశ్వరమ్మను అసెంబ్లీ సాక్షిగా కించపరిచి అవమానపరిచినారు. ఆ టైంలో ఏ ఒక్కరు ధైర్యం చేసి ముందుకు రాని పరిస్థితులలో నేను తెలుగుదేశం జెండాను పట్టుకున్నాను. ఈ రోజు ఈ తెలుగుదేశం జెండా ఒక్కరితో మొదలై ఈ రోజు వేలాది మంది జమ్లమడుగు నియోజకవర్గంలో నాతో ఉన్నారంటే ఆ రోజు చేసుకున్న సంకల్పమే. కాబట్టి ఆ రోజు అది కౌరవ సభ,
గౌరవ సభగా మారాలంటే మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే అది గౌరవ సభ అవుతుంది. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ఆయన ఒక సంకల్పం చేసి ఒక ప్రతిజ్ఞ చేసి బయటికి రావడం జరిగింది. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీకి పోలేదు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనందరం జమ్మలమడుగులో తెలుగుదేశం జెండాను ఎగరేసి మనం మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గౌరవ సభలో కూర్చోబెట్టాలని మనం ఈ 30 నెలలు ఎంతో కృషి చేసినాము, కష్టపడి పనిచేసినాము. నాతో పాటు ఫస్ట్ మొట్టమొదటిన చాలా తక్కువ మంది కార్యకర్తలు బయటికి రావడం మొదలైంది. ఎందుకంటే జమ్మలమడుగు ఒక సైడ్ అరాచక పాలన, ఒక సైడు పులివెందుల వల్ల ఆలోచనల విధానాలు జమ్మలమడుగు పైన రుద్దుతున్న పరిస్థితులలో ఎవరే గాని ముందుకు రాని పరిస్థితులలో బాధ్యత తీసుకున్నాను. ఆ రోజు యువత తెలుగుదేశం పార్టీ యువత నాతో పాటు మొదలుపెట్టి మళ్ళా పాత నాయకుల్ని ఎవరైతే 83 నుంచి తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారో వాళ్ళందరూ నిరాశ నిస్పృహలతో ఉన్నప్పుడు నేను ఆ కుటుంబం దేవుడి కుటుంబం అంటే అభివృద్ధి చేస్తాది, దేవుడు నారాయణ రెడ్డి కొడుకుని అని నేను చెప్పి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకొని నేనున్నాను, మీకు బాధ్యతగా మీకు అండగా ఉంటానని చెప్పినప్పుడు స్లోగా ఒక్కొక్క అడుగు వేసుకొని ఈ 30 నెలలు కష్టాన్ని మీ అందరి ముఖాల్లో మీ అందరి చిరునవ్వులో చూస్తానే ఉన్నాను. ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొని వచ్చినానంటే నా వయసు, నేను చేసిన కృషి, చాలా ఫ్యామిలీని కూడా దూరం పెట్టుకొని కూడా మీ అందరి మధ్య తిరుగుతూ ఈరోజు ఈ కార్యక్రమం ఈ పరిస్థితులలో జరుపుకుంటానని ఎప్పుడు ఊహించుకోలేదు. ఎందుకంటే యువత నన్ను ఈరోజు వెన్ను తట్టి ముందుకు నడిపింది. గ్రామంలో పాత 83 నుంచి ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు వెన్ను తట్టి నడిపినారు. ఎవరైతే దేవుడి కుటుంబాన్ని నమ్ముకొని ఏ పక్కకు పోకుండా మాతో పాటే నడిచిన వాళ్ళను నన్ను ముందుకు నడిపినారు. కాబట్టి ఈరోజు నేను ఈ సభా వేదిక ద్వారా మన అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, నన్ను ఇంత జనం రావడానికి కారణం నా వయసు, నేను మోసే జెండా, నేను అభివృద్ధి చేసే కుటుంబం నుంచి వచ్చినానని ఇంతమంది నమ్మకంతో ఈరోజు నాతో పాటు నడిచినారు. ఈ వేలాది మంది నమ్మకాన్ని, నా నమ్మకాన్ని, యువత నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా ఎటువంటి పరిస్థితులలో ఈ జమ్మలమడుగు జెండాని తెలుగుదేశం జెండాగానే ముందుకు పోవాలని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరినీ అడుగుతున్నాను. అట్లనే నాయకుడిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు చాలా మంది చెప్పినారు ఏ విధంగా మనం తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉన్నాము. 100% ఒకటైతే చెప్తున్నాను, మా నాన్న మాదిరి అయితే ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఆ రోజు పరిస్థితులు వేరు, ఈ రోజు పరిస్థితులు వేరు. ఖచ్చితంగా తెలుగుదేశం జెండాని ఎగరేసే పరిస్థితి తీసుకొని వస్తానని ప్రతి ఒక్కరూ నాతో పాటు వెన్నుంటి నడుస్తారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువత జోష్ ఏ విధంగా ఉందో జమ్మలమడుగులో మన యువగలంలో చూపించినాం. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు కూడా నిజంగానే ఇక్కడి నుంచి దాదాపు 20-30 యువగలం సభల్లో భూపేష్ బ్రహ్మాండంగా చేసినాడని నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించి ప్రతి ఒక్కరికి పరిచయం కూడా చేయడం జరిగింది లోకేష్ బాబు గారు. కాబట్టి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. లోకేష్ అన్న, ఖచ్చితంగా తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టే వరకు నేను బాధ్యత తీసుకుంటాను. మీ నాయకత్వంలో యువత నాయకత్వం బలపరిచే విధంగా మీరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకోవాలని, ఎటువంటి వేరే ఆలోచన పెట్టుకోకూడదని కూడా ఈ సభాముఖంగా లోకేష్ బాబు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు పొత్తుల్లో భాగంగా ఏ విధంగా అయితే మన నాయకుడిని జైల్లో పెట్టడము, పవన్ కళ్యాణ్ గారు మద్దతు తెలియజేయడము, పవన్ కళ్యాణ్ గారి తర్వాత
రాష్ట్రంలో టిడ్కో ఇల్లు రూపంలో డబ్బులు ఇచ్చినా, పంచాయతీలకు డబ్బులు ఇచ్చినా, పోలవరం విషయంలో చూసినా, లేకపోతే ఎటువంటి గ్రామ పంచాయతీల నిధులు వాడుకుంటున్నారు, లేకపోతే నేషనల్ హైవేస్ కానీ ప్రత్యేక రైల్వే కోచ్ కానీ ఇటువంటి పరిస్థితులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నా కూడా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ చేయలేకపోయింది. కాబట్టే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి వచ్చే ఆదరణ చూసి మనం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు బాగుంటుందనే మన అధినాయకుడు నిర్ణయించి ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఈ పొత్తులో భాగంగా జమ్మలమడుగులో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా, తెలుగుదేశం సైకిల్ గుర్తుకే మెజార్టీ ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లు బీజేపీకి కన్వర్ట్ కావు. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. మనం గెలిచే సీటును, మనం గెలిచే గుర్తు మీద మనం అందరం పోవాలని మరొకసారి ఈ సభాముఖంగా మీ అందరినీ కోర్చు మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేసి మీకు కానుక ఇస్తామని, దీంతో వేరే ఆలోచన లేదని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు గౌరవ సభ కానీ, బాదుడే బాదుడు కార్యక్రమం కానీ, ఇదేం కర్మరా మన రాష్ట్రానికి కానీ, యువగలం కానీ, లేకపోతే ప్రాజెక్టుల పైన యుద్ధపేరి కానీ, లేకపోతే రా కదిలిరా ప్రోగ్రాం కానీ, ఇటువంటి ప్రతి కార్యక్రమం జమ్మలమడుగులో విజయవంతంగా చేసుకుంటూ పోయినాం. ఏ సర్వేలు చూసినా కూడా జమ్మలమడుగు ప్రతిరోజు ప్రజల్లో ఉండి తెలుగుదేశం క్యాడర్ను ఉత్తేజపరుస్తూ ముందుకు పోతున్నాడు భూపేష్ అనే అనిపించుకున్నాను నేను. కాబట్టి ఈ పరిస్థితులలో పొరపాటు చేయకూడదని కూడా మీరు మీ ఈ సభా వేదిక ద్వారా, ఈ ఆత్మీయ సమావేశం ద్వారా, ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఈ సభా సాక్షిగా, వేదికల మీద ఉన్న పెద్దల సాక్షిగా మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈరోజు 2019లో ఒక నాయకుడికి అవకాశం ఇచ్చినారు. కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి బొమ్మను చూసి ఆ రోజు ఓట్లు వేసినారు. కానీ యువకుడు ఇచ్చినారని చెప్పి ఆయన 52,000 మెజార్టీతో వచ్చినాయి. 52,000 మెజార్టీతో వచ్చిన తర్వాత జమ్మలమడుగు ఏం ఒరిగింది ఏం లేదు, ప్రత్యేకంగా డెవలప్మెంట్ చేసింది ఏం లేదు. ఆయన ఆస్తి, లేకపోతే గ్రావెల్, ఇసుక, చికెన్, వాటర్ ప్లాంట్, ఈ విషయంలో ఆయన డబ్బులు దోచుకోవడం తప్ప అతను ప్రజలకు కానీ, జమ్మలో నియోజకవర్గానికి కానీ, అతని సొంత కార్యకర్తలకు కూడా ఏమి చేసింది లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఒక యువకుడు డాక్టర్ అని చేశారు. ఆ రోజు ఇద్దరు పెద్ద నాయకులు చూసి ఉన్నా కూడా పాత రోత కొత్త వింత అని నీకు ఓట్లు వేసినారు. నిన్ను చూసి కాదు, కేవలం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారిని చూసి నీ ఓట్లు వేసినారు. ఈ రోజు అభివృద్ధి చూద్దామా, నీవంటూ సుధీర్ రెడ్డి ఇది చేసినాడనే దానికి నీ మనసాక్షిని అడుకో, లేకపోతే నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా కూర్చున్నప్పుడు అడుగు. నువ్వేమన్నా ప్రత్యేకంగా నిధులు తెచ్చి ఏమన్నా అభివృద్ధి చేసినావంటే జమ్మలోడికి ఏమీ లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కడము, ఆసరా పథకం అని, లేకపోతే ఇంకొక పథకం అని, అమ్మఒడని బటన్ నొక్కడం తప్ప, స్టేట్ పై నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి డబ్బులు వేయడం తప్ప నువ్వు ఈ నియోజకవర్గానికి నీ మార్పు రాజకీయం ఏమీ చేయలేదని, కాబట్టి నువ్వు ఫెయిల్యూర్ ఎమ్మెల్యే అని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రోజు వ్యతిరేకత పైన స్టేట్ గవర్నమెంట్ మన జమ్మూ నియోజకవర్గానికి వస్తే రాజోలు ప్రాజెక్టు పూర్తి చేయలే, అసలు మొదలు పెట్టలేకపోయింది. గండికోట నిర్వాసితులకు ప్యాకేజీ లేకపోయింది సరిగ్గా. అట్లనే స్టీల్ ప్లాంట్, వేలాది మంది యువత, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ స్టూడెంట్స్ కి మన జమ్మలమడుగు ఒక ఆశ జ్యోతిగా ఉండే పరిస్థితి ఉండాల్సింది. ఈ రోజు యువత అంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది, సుధీర్ రెడ్డి ఫెయిల్యూర్ అయినాడు. ఖచ్చితంగా గద్దె దించే రోజులు దగ్గర ఉన్నాయని తెలియజేస్తూ, రేపు ఏ నిర్ణయానికైనా మీరు నాతో పాటు నడుస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా రానున్న 2-3 రోజుల్లో ఖచ్చితంగా మన పార్టీ మనకు తెలుగుదేశం క్యాండిడేట్ గా, అభ్యర్థిగా నాకు అవకాశం ఇస్తాదని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం.